మాధవరెడ్డి మంచోడే వస్తాడు. నేను చూసిన మన సోదరుడే తెలివి తక్కువలేదు కానీ పనులు ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే వాందే చేసేటోడు ఒకడు, నడిచేటోడు నడిపించేటోడు ఇంకోడు ఉన్నాడు. నడిచేటోడు రెడ్డి జాగృతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఇట్లా అన్నా అని చెప్పి కాదు, జరిగిన వాస్తవం అని చెప్పినా మీరు తప్పుగా పట్టుకుంటుంది సోదరులాగా. అందరినీ కాదు, మాధవరెడ్డికి ఒకటే చెప్తున్నా, తమ్మి మాధవరెడ్డి నువ్వు చేసేది మామూలు సంఘటితం చేస్తున్నావు. ఒకందుకు నువ్వేమో దుర్మార్గపు ఆలోచనతోటి మా మీద కేసులు వేస్తున్నావు. నీ దుర్మార్గపు ఆలోచనతోటి మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. మాకు వచ్చిన నోటికాడు ముద్ద చంపావు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్. కానీ నువ్వేం చేసినావు? హైకోర్టులో కేసేసి ఆపినావు. దీని వల్ల ఏం జరుగుతుంది తమ్మి అంటే, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినావు. ఇక 10 ఏళ్ల వరకు ప్రభుత్వం రాదు. రేవంత్ రెడ్డిని కూడా నీళ్ళకి నమ్మి ఓటు వేసినావు. ఇక నువ్వు చేసే పని ఏం తెలుసా? రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నావు. కలవనోళ్ళని కలుసుకుంటున్నావు, కొట్లాడుకున్న వాళ్ళని కలుసుకుంటున్నావు, తినడం కలిసి తింటాను, తాగడం కలిసి తాగుతావు. తగ్గి నీ వల్ల ఎంత మంచి పని అయింది అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో మాధవరెడ్డి, నువ్వు సల్లగా ఉండాలి. కానీ రాజ్యాధికారాన్ని నీకు చూపిస్తావు. బహుజనుడు రాజ్యాధికారం వస్తుంది, బహుజనుడు సీఎం అవుతావు, బహుజనుడు పార్టీ కూడా ముందుకు వస్తుంది. తమ్మి మాధవరెడ్డి తొందర వరకు నీ పోస్టు చూస్తున్నా, నీ కామెంట్ చూస్తున్నా, నీ ధోతి, నీ పంచే పోయామనేమో నేను చూసి రాజశేఖర రెడ్డి అనుకోని ఫీల్ అవుతున్నావు. కానీ తమ్మి రాజశేఖర రెడ్డి పవర్ అనుకుంటున్నావు, నువ్వే గుడ్డలో పోతావు కూడా తెలియదు. కొంచెం స్లో ఉంటుంది. నువ్వు తొందర పడకు మాధవరెడ్డి. జాగృతికి ఒకటే చెప్తాను, అగ్రవర్ణ పేదలారా మీకు మేము వ్యతిరేకం కాదు. ఈ జాగృతులు, డోగృతులు, డాగృతులు నమ్మకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 10% రిజర్వ్, మీరు 7% ఉన్నారు. నేను ఒకటే పాయింట్ చెప్తాను తమ్మి, ప్రతి ఒక్క పేద అగ్రవర్ణ బిడ్డనే ఒక క్వశ్చన్ అడుగుతాను. 10% రిజర్వేషన్ వచ్చినాయి, మీరున్నది 7%. 7%లో కూడా పేదలు ఎంతమంది? మీరు 7% ఎట్లున్నారు? గవర్నమెంట్ అఫీషియల్ గా లెక్కలు ఉన్నాయి. మరి 7%కి 7% పేదలు ఉంటారా? దీంట్లో 7% మాట 2% పేదలు ఉంటారు. 6% మీరు పుణ్యాన్ని తీసుకుంటారు. అయినా మేము ఏమనలే, మేము ధర్నా చేసినామా? మేము 60% 55% గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే మాకు 42% అడుగుతున్నాం. ఆ 42 కూడా మా రోడ్డు కాడ మొత్తం కొంచెం కేసులు వేసి ఒళ్ళు మంతగా మన పిల్లిని లోపల కొడితే పులి అవుతుంది. అది బయటకు వస్తే మేము అర్థది. గుర్తుపెట్టుకొని మీరున్న 7%కి 10% రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ 7%కి 7% రెట్లు పేదలు కాదా? 2% కూడా లేరు. 0.1 కూడా మీరు పేదలు లేరు.